హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు. మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్తే మీరు తమిళ చూస్తారు కదా. మనకు హైదరాబాద్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మనకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో చూద్దాం మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మరి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది. సో హైదరాబాద్ లొకేషన్ అయితే మంచి ఉద్యోగాలు ఉన్నాయి. సో మంచి ఆపర్చునిటీ ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. సో ఇప్పుడైతే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా షార్ట్ గానీ. సో స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే మీకు మిస్ కాకుండా చూస్తారు. సో అదే విధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియో కానీ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. సో చూసుకుంటే మనకైతే హైదరాబాద్ లో అయితే మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి. సో హైదరాబాద్ లో మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సో దీనికి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికైతే మనకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో చూద్దాం మరి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి చూసుకుంటే, పోస్టుల వివరాలు చూసుకుంటే మెయిన్ గా సో ఏమేమి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, మరి వీళ్ళు అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు అని చూసుకుంటే, ఇక్కడ మనకు మెయిన్ గా ఫస్ట్ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లో ఫస్ట్ వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఓకేనా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒకటి. అదే విధంగా మనకు వచ్చేసి పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్, ఓకేనా, పబ్లిక్ రిలేషన్షిప్ సో ఆఫీసర్. అదే విధంగా మూడోది వచ్చేసి మనకు వచ్చేసి టెలికాలర్స్. సో టెలికాలర్స్ ఈ యొక్క మూడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే వీళ్ళు అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో ఎవరైతే దీనికి రిలేటెడ్ గా క్వాలిఫికేషన్ ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఇది మనకు హైదరాబాద్ లొకేషన్ లోనే ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం మరి దీనికి మనకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఏమి ఉండాలని చూసుకుంటే, ఇక్కడ మనకు సంబంధిత విభాగంలో మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో ఎనీ డిగ్రీ, ఓకేనా, ఎనీ డిగ్రీ మీరు కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఇది కంపల్సరీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి అయితే మీరు డిగ్రీ పాస్ అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్. సో మనకి ఇక్కడ మరి అప్లికేషన్ దరఖాస్తు విధానం అంటే అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి. మెయిన్ గా మనకు అప్లికేషన్ ఏ విధంగా మనం అప్లై చేయాలంటే, సో మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఈమెయిల్ త్రూ అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు, ఓకేనా. సో ఈమెయిల్ త్రూ మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ కాదు, బై ఈమెయిల్ మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాలి ఈ యొక్క ఉద్యోగాలకు. గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే మనకు మరి వీళ్ళు ఈ యొక్క ఈమెయిల్ ఐడి చూసుకుంటే వచ్చేసి మనకి ఇక్కడ రాస్తున్నాను, అదే డిస్క్రిప్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో కెరీర్ HYD@aditya.ac.in ఈ యొక్క మెయిల్ ఐడికి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఫర్ ఈమెయిల్ తో మిమ్మల్ని అయితే అప్లికేషన్ చేయమని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ ఐడి కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కొంచెం మీరు అప్లికేషన్ అయితే చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకు సో మరి వీళ్ళు ఏ లొకేషన్ లో ఈ యొక్క ఉద్యోగాలకైతే వీళ్ళు అప్లికేషన్లు తీసుకుంటున్నారంటే, మనకు వీళ్ళ యొక్క శాఖలు చూసుకుంటే, అంటే కాలేజీ శాఖలు ఉంటాయి కదా మనకు. సో కాలేజీ బ్రాంచ్ అంటాం మనం ఇంగ్లీష్ లో. సో బ్రాంచెస్ చూసుకుంటే వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అల్వాల్లో ఉంది, ఓకేనా. అదే విధంగా మనకు ఎస్ఆర్ నగర్, అదే విధంగా వచ్చేసి మనకు మియాపూర్, అదే విధంగా వచ్చేసి ఈసీఐఎల్, అదే విధంగా వచ్చేసి మనకు దిల్షుక్ నగర్, అదే విధంగా వచ్చేసి ఎల్బీ నగర్, అదే విధంగా వచ్చేసి మనకు కుకట్పల్లి. సో ఈ యొక్క బ్రాంచెస్ లో మనకైతే వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దాదాపు 3 విభాగాల్లో ఖాళీలు అవుతున్నాయి. సో ఆ విభాగాలకు వెళ్తే వీళ్ళు ఆన్బోర్డ్ అయితే చేసుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈమెయిల్ తో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ గా మరి ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఒక నోటిఫికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఓకేనా, దాని నుంచి అయితే మనకైతే రావడం జరిగింది. సో ఆదిత్య డిగ్రీ కాలేజ్. సో ఈ యొక్క దీని నుంచి అయితే మనకు ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మనకు రిక్రూట్మెంట్ అయితే డ్రైవ్ జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆదిత్య డిగ్రీ కాలేజ్, దీనిలో అయితే మనకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే
అర్హులైనటువంటి అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. బై ఈమెయిల్ త్రూ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను చెప్పినటువంటి 3 విభాగాల్లో మీకు కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే, మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వదు. నేను చెప్పినటువంటి కళాశాల బ్రాంచెస్ అంటే పేర్లు చెప్పాను కదా, ఎక్కడెక్కడ ఏరియాలో ఉన్నాయని కూడా. సో అక్కడైతే వీళ్ళైతే ఆన్ బోర్డ్ అయితే జరుగుతూ ఉంది. సో తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఛాన్స్. హైదరాబాద్ లొకేషన్ లో అడ్మినిస్ట్రేటివ్ లో మనకైతే వర్క్ చేయడానికి అయితే మంచి ఛాన్స్. ఓకే, ఇది రోజు ఇంపార్టెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మనకు హైదరాబాద్ నుంచి అనమాట. సో మరొక మంచి జాబ్ ఇంపోతోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను. సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడుతుంది. మీ గ్రూప్ లో కానీ సర్కిల్ లో కానీ షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. హైక్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళన్న జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇంపోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ చందు, రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.